బతుకమ్మ విజయదశమి వేడుకల నేపథ్యంలో పూల మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద బతుకమ్మ సంబరాల నేపథ్యంలో బంతి, చామంతి, గులాబీతో పాటు వివిధ రకాల పూలకు భారీగా డిమాండ్ నెలకొంది. కన్నుల పండుగగా పూల పండుగ బతుకమ్మను నిర్వహించడం జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ ఫ్లవర్ మార్కెట్కు పూలు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా పూలు అందుబాటులో వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్నో రకాల పూలు నిల్వ ఉంచిన నిజామాబాద్ ఫ్లవర్ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. సద్దుల బతుకమ్మ విజయదశమి ఉత్సవాల నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో పూల మార్కెట్లు కలకలాడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఇటు రైల్వే కమాన్ వద్ద ఉన్న పూల మార్కెట్లో చూడవచ్చు. అటు ఉదయం నుంచి కూడా సందడి వాతావరణం నెలకొంది. 9 రోజుల అనంతరం ఈరోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామాన కూడా చాలామంది కూడా మహిళలు ఈరోజు ఉత్సాహంగా ఈరోజు చివరి రోజు బతుకమ్మని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో పూలకు గిరాకీ భారీగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు చాలా వరకు కూడా పూల మార్కెట్లు కలకలాడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయి సార్ అసలు గిరాకీల మన పూల రేట్లు ఎలా ఉన్నాయి తీసుకున్నారా మీరు? పండుగ సందర్భంగా విపరీత రేట్లు పెంచేశారు. 20 రూపాయలు ఉండేది 100 రూపాయలకు పావు కిలో అంటారు, 80 రూపాయలు 100 రూపాయలు అంటారు. సామాన్యుడికి కొనాలంటే కూడా చాలా కష్టం ఉంది. ఇక పండుగ తప్పనిసరిగా బతుకమ్మ అనే సందర్భంగా దేవిమాత దసరా అనే విపరీత రేట్లు, ఇది కంట్రోల్ చేయాలి అసలు ఈ రేట్లని. సామాన్యులకి అయితే చాలా కష్టం ఉంది. ఈ మామూలుగా కిలో బంతిపూలు 20 రూపాయలు ఉండేది 100 రూపాయలు అంటారు. ఇది చాలా దారుణం. ఇష్టమైతే దోసుకొచ్చేయడం కంట్రోల్ చేయాలా. ఈ పరిస్థితి దారుణం ఉంది. రేట్లతోనైతే మాకు ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో మాకైతే పండుగ ఆనందం అనేది లేదు. ఈ రేట్లతోనే మాకు బాధ అనిపిస్తుంది. ఈ విషయంలో రేటు తగ్గిస్తే ప్రజలందరికీ అందుబాటులో రేటు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. చూడవచ్చు చాలామంది కూడా కొనేందుకు ఉత్సాహంగా ఇక్కడికి వస్తున్నారు. పూల మార్కెట్కు ఉదయం నుంచి కూడా చాలామంది వస్తున్న పరిస్థితి మాత్రం కూడా చూడవచ్చు. అయితే ప్రధానంగా బంతి, చామంతితో పాటు పలు రకాల పూలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గులాబీ, చామంతి మొన్న 60 రూపాయలే ఉండే, ఈరోజు వచ్చేసి 100 రూపాయలు అంటున్నారు. 1 డేలోనే పెరిగిపోయినాయి. అమ్మవారికి ప్లస్ బతుకమ్మకి కోసము చాలా రేటు పెరిగిపోయింది. పడుతుంది కొద్ది 300 దాకా పడుతుంది. పువ్వులు పడుతాయి. రేటు బాగా పెరిగినాయి. రేటును బట్టి పువ్వుల రేటును బట్టి ధర పెరుగుతుండొచ్చు. మాకు కూడా పడుతాయి. ఇక్కడ 2 కిలోల బంతి పూలు, చామంతి పూలు పడుతుంటాయి. మనతో ఇక్కడ కొంతమంది దుకాణదారులు కూడా ఉన్నారు. చెప్పండి అసలు ఏమేమి మీ దగ్గర పూలు, ఎలాంటి పూలు తెప్పించారు, ఎట్లా ఉంది గిరాకీ? బెంగళూరు నుంచి తెప్పిస్తాం సార్ మేము. మాకు ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది. తక్కువ వచ్చినప్పుడు మేము 40 రూపాయల కిలో, 40 రూపాయలు పావు కిలో, 30 రూపాయలు పావు కిలో, 50 రూపాయలు పావు కిలో. పిరం ఉంటే ఏమో 80 రూపాయలు 100 రూపాయలు కూడా పోతున్నాయి సార్. మేము ఇవాళ పండుగకు మంచిగా ఉన్నది సార్. మంచిగా దేవుడి దయ చొప్పున అమ్మవారి పూజకు మంచిగా ఉన్నది. దేవుడు అమ్మవారికి సంతోషము, మనోళ్ళకు నిజామాబాద్ వాళ్ళకు కూడా సంతోషం. సుమారు ఈ ప్రతి పండుగకి ఎంత లక్షల మార్కు జరుగుతుంది? లక్షలు అంటే కొన్ని 1 కోటి రూపాయల పైననే అవుతుంది, 2 కోట్ల పైననే అవుతుంది సార్. మాత్రం గిరాకీ మాత్రం బాగుందని అటు చాలామంది వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. అది మార్కెట్లన్నీ కూడా కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లోని 3 మార్కెట్లు కూడా కలకల్లాడుతాయి. సుమారు కోటికి పైగా ఈ మార్కెట్ కొనసాగుతుంది, మార్కెట్ జరుగుతుంది, పూల మార్కెట్ జరుగుతుంది అని చెప్పేటట్టు వ్యాపారస్తులు చెప్తున్నారు. మరోవైపు రేట్లు మాత్రం భారీగా పెంచేశారని మాత్రం కొనుగోలుదారులు చెప్తున్నారు. 7% చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.